ప్రార్థన అనేది కేవలం పెదవుల మాట కాదు, అది హృదయం నుంచి లేచే ఆర్తనాదం. మన బలహీనతలో దేవుని బలం, దేవుని బలం ప్రవహించే ద్వారం మనము చేసే ప్రార్థన. కొన్నిసార్లు మన చేతులు అలసిపోతే, మోకాళ్ళు పనిచేయటం ప్రారంభిస్తే, పరలోకం నీకోసం పనిచేయటానికి సిద్ధంగా చేసేది ప్రార్థన. ప్రార్థన సమస్యల నుంచి తప్పించుకోవటం కాదు, సమస్యల మధ్యలో దేవుని సమక్షాన్ని ఆహ్వానించటం. మనుష్యులు అసాధ్యం అనినప్పుడు ప్రార్థన దేవునితో సాధ్యం అని ప్రకటిస్తుంది. కన్నీళ్లతో చేసిన ప్రార్థన వృధా కాదు. నిశ్శబ్ద గదిలో చేసిన ప్రార్థన కూడా పరలోకములో ప్రతిధ్వనిస్తుంది. ప్రార్థన చిన్న చర్యలా కనిపించవచ్చు, కానీ అది దేవుని యొక్క దివ్య హస్తాన్ని కదిలిస్తుంది. మోకాళ్ళపై వంగిన వారిని దేవుడు తన సమయానికి లేపుతాడు. ప్రార్థించు, విశ్వసించు, నిలిచి ఉండు. దేవుడు మన పక్షాన పని చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా. ప్రార్థన దేవుని చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన మాట కాదు, అది స్వర్గాన్ని, పరలోకాన్ని కదిలించే విశ్వాసము. చరిత్రలో ప్రతి అద్భుతం వెనుక మోకాళ్ళపై వంగిన ఒక హృదయం కనిపిస్తుంది. మన కళ్ళకు కనిపించేది సమస్య మాత్రమే, కానీ ప్రార్థన ద్వారా దేవుని శక్తి మనకు కనిపిస్తుంది మన సమస్యల్లో. ఈరోజు లేఖన భాగములో జొప్ప అనే ప్రాంతములో ఒక అద్భుతాన్ని మోకాళ్ళ కన్నీటి ప్రార్థన ద్వారా పేతురు చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన లిద్దా అనే ప్రాంతములో ఉన్నాడు. జొప్ప అనే ప్రాంతములో తబితా అనే శిష్యురాలు చనిపోయింది. లిద్దా అనే ప్రాంతము నుంచి జొప్ప అనే ప్రాంతానికి దూరము సుమారుగా 25 కిలోమీటర్లు. ఈ 25 కిలోమీటర్లు ఆయన సుమారుగా 4 నుంచి 5 గంటల సేపు నడిచి తబితా ఇంటికి వచ్చినట్లుగా మనము చూస్తాము. పేతురు ఆ వార్త వినిన వెంటనే ఈ 5 గంటల ప్రయాణంలో కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు ఏ విధంగా ప్రార్థన చేసి ఉండి ఉంటాడు? ప్రభువా, నీ శిష్యురాలైన తబితా అనే ఆవిడ జొప్పాలో చనిపోయింది. నీ శిష్యురాలు మరలా తిరిగి లేపబడటం నీ చిత్తమా? నీ చిత్తమైతే నాకు తెలియచేయి, నేను చేస్తాను. అక్కడికి వెళ్తాను, నేను ప్రార్థన చేస్తాను. నీ కార్యము, నిన్ను నువ్వు మహిమపరుచుకో. నువ్వు ఏ విధంగా అయితే లాజరును సమాధి నుంచి ఏ విధంగా అయితే నువ్వు ఆయన లేపావో, ఆ విధంగానే నీ శిష్యురాలైన తబితాను కూడా లేపు, నీ చిత్తమైతే, నీ మహిమార్థమైతే అని చెప్పి ఈ 5 గంటల ప్రయాణములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరికి తబితా ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా ఆయన బయటికి పంపించాడు. ఎందుకంటే పేతురికి ఒక అనుభవం ఉన్నది యేసు ప్రభువారితో. యాయూరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభువారు కూడా ఆ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించాడు. పంపించి ఆయన ప్రార్థన చేశాడు. అదే విధముగా పేతురు తన దేవుడైన యేసు ప్రభువారి నుంచి ఆయన అది నేర్చుకున్నట్లుగా మనకి ఆ లేఖనాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. అందరినీ బయటికి పంపించాడు. అక్కడ పరిస్థితి చూస్తే కథ ముగిసిపోయినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ పేతురు తొందరపడలేదు, ఆందోళనతో స్పందించలేదు. గదిలోని వారందరినీ కూడా బయటికి పంపించాడు. ఎందుకంటే అద్భుతం జన సమూహం మధ్యలో కాదు, దేవుని సమక్షంలో జరుగుతుంది. అతను మోకాళ్ళపై వంగి ప్రార్థించాడు. ముందు దేవుని చిత్తం తెలుసుకున్నాడు. తర్వాతే తబితాను చూసి, తబితా లేవు అన్నాడు. అది కేవలం మాట కాదు, అది దేవుని చిత్తముతో కూడిన ఆజ్ఞ. అప్పుడు మరణం వెనక్కి తగ్గింది. తబితా కళ్ళు తెరిచింది. ఆమె లేచి కూర్చుంది. కన్నీళ్ల గది సాక్ష్యపు గదిగా మార్చబడింది.
నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్య ఉన్నా, మరణము లాంటి సమస్యలు, నీ కంటికి ఒక జటిలమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, బయటికి చెప్పుకోలేని సమస్యల్లో నువ్వు వెళుతున్నావేమో. నీకన్నిటి ప్రార్థనలు దేవుడు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయడు. మోకాళ్ళ ప్రార్థనను ఆయన ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయడు. ఒక భక్తుడు అంటాడు, దేవుని రాజ్యము అనేది ప్రపంచంలో ఉన్నది అంటాడు కదా. పిలాతుతో అంటాడు, పిలాతు, నా రాజ్యము నువ్వు అనుకున్నట్లు కాదు. ఒకవేళ నా రాజ్యము నువ్వు అనుకున్నట్లయితే నా శిష్యులు నా కోసం పోరాడేవాళ్ళు. దేవుని రాజ్యములో గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? కత్తులు కాదండి, లేకపోతే ఇప్పుడు టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ వెపన్స్ కాదండి, మిసైల్స్ కాదండి, మిషన్స్ గన్స్ కాదండి. దేవుని యొక్క రాజ్యములో గొప్ప ఆయుధము ప్రార్థన అని ఒక భక్తుడు అంటాడు. మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎలాంటి సమస్యనైనా కూడా దేవాది దేవుడు అలా పటాపంచలు చేసేస్తాడు నీ జీవితంలో. మనం ముందుగా మోకాళ్ళపై వంగితే దేవుడు పరిస్థితులను లేపుతాడు. ప్రార్థన మనల్ని దేవుని చిత్తానికి కలిపినప్పుడు అసాధ్యం కూడా జీవం పొందుతుంది. నిరాశ చివరి మాట కాదు, ప్రార్థన చివరి మాటగా ఉండాలి మన జీవితంలో. ప్రార్థించు, ఎందుకంటే దేవుడు అప్పుడు లేపాడు, ఈ రోజు కూడా అదే దేవుడు సజీవంగా ఉన్నాడు, ఆయన లేపటానికి సిద్ధముగా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించు. ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? పరిస్థితులను చూసి భయపడిపోతున్నావా, లేక ప్రార్థనతో యేసు ప్రభువారితో ఉంటున్నావా? పేతురు నేలలో మునిగిపోతున్నప్పుడు ఆయన ఈత కొట్టలేదు, తన తమ్ముడైన ఆంద్రయ్యతో మాట్లాడలేదు, లేకపోతే తన ఫ్రెండ్స్ అయిన యోహాను యాకోబుతో కూడా నన్ను వచ్చి రక్షించండి రా బాబు అని వారికి గావు కేక పెట్టలేదు. యేసు ప్రభువారి వైపే చూశాడు. మొదట ఆ పెద్ద పెద్ద అలలను చూసి ఆయన భయపడ్డాడు. మనము కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినంత వరకు కూడా మనం భయపడతాం. భయపడితే మనం దేవుడి నుంచి దూరంగా ఉంటాం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, 2 తిమోతి 1:7 దేవుడు మనకు భయపడుతున్న ఆత్మను మనకు ఇవ్వలేదు. దేవుడు మనకు పరిస్థితులను అర్థం చేసుకుని ఆ పరిస్థితుల్లో మనము సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహంతో, ప్రేమతో, దేవుని యొక్క శక్తితో మనం నడవాలి అని, అది దేవుని చిత్తమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆ మాట చెబుతూ ఉన్నాడు. పరిస్థితులను చూస్తున్నామా? మనకున్న క్లిష్టమైన ఇబ్బందులను, ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను చూస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. యెహోషువ విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులను దేవుడు ఆపేశాడు, సమయాన్ని కంట్రోల్ చేశాడు దేవాది దేవుడు. నీ ప్రార్థనను బట్టి దేవాది దేవుడు ప్రకృతిని కూడా శాసించగలడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనము ఒక అసాధారణ విశ్వాసాన్ని చూస్తాము. గిబియోనీయులు శత్రువుల చేత ముట్టడి చేయబడ్డారు. యెహోషువ తన సైన్యముతో రాత్రంతా ప్రయాణించి యుద్ధానికి చేరుకున్నాడు. ఇది సాధారణ యుద్ధము కాదు, ఇది వాగ్దానంపై నిలబడి చేసిన విశ్వాసపు యుద్ధం. దేవుడు ముందే చెప్పాడు, భయపడకు, వారిని నీ చేతికి అప్పగించాను అన్నాడు. యుద్ధం కొనసాగుతూ ఉన్నది, విజయం దగ్గరలో ఉన్నది, కానీ సమయం సరిపోవటం లేదు. సూర్యుడు అస్తమిస్తే శత్రువులు తప్పించుకుంటారు. అప్పుడు యెహోషువ జనమందరి ముందు ధైర్యంగా ప్రార్థించాడు, గిబియోను మీద సూర్యుడా నిలిచిపో, అయ్యాలోను చంద్రుడా ఆగిపో అన్నాడు. ఒక మనిషి సమయాన్ని ఆపమని ప్రార్థించాడండి. అతనికి దేవుని వాగ్దానంపై నమ్మకం ఉన్నది. దేవుడు స్పందించాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఒక రోజు పొడవునా వెలుగు నిలిచింది. యుద్ధములో యెహోషువ గెలిచాడు. సమయాన్ని ఆపటం సాధ్యమా? ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రార్థనలో అంత శక్తి ఉన్నదని గ్రహిస్తున్నావా? దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీకు చేసిన వాగ్దానాలను, దేవుడు నీకు ఇచ్చిన లేఖనాలను, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒక చచ్చిపోయిన వ్యక్తిని దేవుడు లేపాడే. ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా నీ ముందు బైబిల్ గ్రంథంలో ఉంటే మనం ఏ విధముగా ప్రార్థన అనే ఆయుధాన్ని మన జీవితంలో వాడుతూ ఉన్నాం? ప్రార్థన చేయగలుగుతున్నావా?
లేకపోతే నీకున్న బిజీ షెడ్యూల్స్ లో నువ్వు ప్రార్థన చేయకుండా పెదవులతో 4 మాటలు మాట్లాడి నీ జీవితాన్ని, కాలాన్ని వ్యర్థపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు కూడా ఈ సమయంలో యెహోషువ లాగా ఒక యుద్ధంలో ఉండి ఉండవచ్చు. సమయం సరిపోవటం లేదనిపించవచ్చు, అవకాశాలు తగ్గుతున్నట్లుగా అనిపించవచ్చు. గుర్తుపెట్టుకో, సమయాన్ని సృష్టించిన వాడిని దేవుడే. ఆయన ఒక క్షణాన్ని నిలిపివేయగలడు, ఆయన ఒక రోజును పొడిగించగలడు, ఆయన నీ పరిమితి దాటి కూడా పని చేయగలడు. నీ విశ్వాసముతో చేసిన ప్రార్థన పరిస్థితులను మాత్రమే కాదు, సమయాన్ని కూడా మార్చగలదు. ప్రార్థించు, ఎందుకంటే ప్రకృతి కూడా ఆయన వాక్యాన్ని వింటుంది. ప్రార్థన అనేది అద్భుతాలను చేస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా? దేవుని చిత్తానుసారముగా చేసిన ప్రార్థన ఎప్పటికీ కూడా ఆ ప్రార్థన నిరర్థకము కాదు. మీకు విషయం తెలుసా? ఒక వ్యక్తి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఇంకా బాగా బతికితే 90 ఏళ్ళు బతుకుతాడు. ఈ 80 నుంచి 90 ఏళ్ల వయసు ఒక వ్యక్తి జీవించగలిగితే ఆ 90 ఏళ్ల జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు నాతో కలిసి ప్రయాణించాడు అని మనం చూస్తే, నువ్వు ఈ 90 సంవత్సరాల కాలంలో ఎన్ని గంటల పాటు నువ్వు ప్రార్థనలో దేవుని యొక్క సముఖములో గడిపావు అనేది ఈ ప్రపంచములో దేవుడు నీకు 90 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ కూడా ఆయనతో గడిపిన సమయము మాత్రమే ఈ ప్రపంచములో అత్యంత విలువైన ప్రశస్తమైన సమయాన్ని నువ్వు గడిపినట్లు. 90 ఏళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది 9 గంటలు కూడా దేవునితో గడపరు. దేవుడికి చూస్తాడు ఎంత వయసు మనం కలిగి ఉన్నాం కాదండి. మెతుసెల ప్రపంచంలోనే బైబిల్ గ్రంథములో అత్యంతంగా బ్రతికిన వ్యక్తిగా మనం చూస్తాం. కానీ మెతుసెల గురించి దేవుడు ఎక్కడా కూడా అద్భుతంగా రాసినట్టు కనపడదు. స్టెఫెను చూడండి, 30 ఏళ్లే బతికాడు. ఆయన గురించి అద్భుతంగా రాశాడు. ఎంత కాలము బ్రతికామని కాదండి. మన ప్రియ ప్రభు అయిన యేసు ప్రభువారు చూడండి, ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. ఎంత కాలము బ్రతికాం కాదండి, ఎంత కాలము దేవుని సన్నిధిలో మనం గడిపాము అనేది దేవుడు చూస్తాడు అని ఒక భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటారు నా వ్యక్తిగత ప్రార్థన సరిపోవటం లేదు అని. కొన్నిసార్లు మన సమస్యల కోసం సంఘ ప్రార్థన అవసరము. ఈరోజు సంఘాల్లో ప్రార్థన అనేది తగ్గిపోయింది. వాక్యము కూడా 20 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. 20 నిమిషాలే వాక్యం. ప్రార్థన పొడిగా 10 నిమిషాలు. ఈరోజు సంఘాలు రెడీమేడ్గా అయిపోయినాయి. మీకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ అంటే వెంటనే స్పీడ్గా నడవాలంతా కూడా. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అపోస్తల కార్యముల 12వ అధ్యాయములో నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నది. పేతురు జైలులో గొలుసులతో బంధించబడి ఉన్నాడు. కానీ సంఘము యొక్క ప్రార్థన ఆయన కోసం పైకి వెళుతూ ఉన్నది. దేవుడు తన దూతను పంపించాడు. గొలుసులు స్వయంగానే ఊడిపోయాయి. వాళ్ళు ఇనుప గవిని యొద్దకు వెళితే ఆ గవిని తనకు తానే తెరుచుకున్నది. మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడంట దేవుడు అసాధ్యమైన ద్వారాలను కూడా నీ కోసం తెరుస్తాడు. అవి తెరవబడవు అని ప్రపంచము చెబుతూ ఉంటే దేవుడు అంటాడు, నీ ప్రార్థనను బట్టి అవి నేను తెరుస్తాను అంటాడు దేవుడు. కొంతమంది అనుకుంటారు, నా ప్రార్థన దేవుడు ఎక్కడంటాడు? నేను కఠినుని, నేను దేవునికి వ్యతిరేకంగా చాలా చేశాను అని అనుకుంటా. నువ్వు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో విశ్వాసం కలిగి మొరపెడితే దేవుడు నీ ప్రార్థన వినటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఐగుప్తులో తెగుళ్ళు మీద తెగుళ్ళు వస్తూ ఉంటే ఫరో ఏం చేశాడు తెలుసా? నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, ఈ ఒక్కసారి మీ దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసి ఈ తెగుళ్లను ఆపమన్నాడు. నిర్గమాకాండము 9వ అధ్యాయం 27, 28 వచనాలు. కఠిన హృదయము కలిగిన ఫరో ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు మోషేను పిలిచి, నేను పాపం చేశాను, మీ దేవుణ్ణి ప్రార్థించి ఈ తెగుళ్లను ఆపమని ప్రార్థన చెయ్యండి అన్నాడు. దేవుని శక్తి ముందు రాజులు కాదు కదా,
పరిస్థితులు కాదు కదా, ఈ ప్రపంచంలో ఉన్న శక్తి, పవర్, పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఏది కూడా దేవుని శక్తి ముందు నిలబడదు. ప్రార్థనా శక్తి ముందు, దేవుని శక్తి ముందు గర్వం వంగిపోయింది. ప్రార్థన రాజుల హృదయాలను కూడా కదిలిస్తుంది అనడానికి ఇది ఒక అద్భుతమైన తార్కాణం. మీరు అనుకుంటారు, నేను చాలా పాపంతో ఉన్నాను, దుష్టుణ్ణి అని మీరు అనుకోవచ్చు. అహాబును చూడండి, దుష్టరాజు, అన్యాయంగా అక్రమంగా నాబోతును చంపించాడు రాళ్లతో కొట్టి. అలాంటి వ్యక్తి ఒకనొక సమయంలో తన వస్త్రాలను చింపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 1వ రాజులు 21వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల వరకు. దేవుడు అతని యొక్క తగ్గింపు ప్రార్థనను చూసి శిక్షను ఆలస్యం చేశాడు. నిజమైన పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. ప్రార్థన తీర్పును కూడా నిలిపివేయగలదు. హెజ్కియా ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. కొన్నిసార్లు మనం దేవుని మీద ఆధారపడతాం. ఆ తర్వాత మన ప్రార్థనా బలం తగ్గి, మనం దేవుని మీద ఆధారపడటం తగ్గి మనుషుల మీద ఆధారపడతాం. యోధావారు అశ్షూరియులు తమ మీదకు వస్తున్నారని ప్రారంభంలో దేవుని మీద ఆధారపడ్డారు. ఆ తరువాత వారి జీవితంలో దేవుని మీద ఆధారపడటం, ప్రార్థన చేయటం తగ్గిపోయి చివరికి వారు మనుషుల మీద కూడా ఆధారపడ్డారు. ఐగుప్తీయులు వారి మీద. వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తీయులు ఏమంటే ఎవరైనా సరే ఫ్రీగా చేస్తారండి? చేయరు కదా. ఐగుప్తీయులు వీరి దగ్గర నుంచి సొమ్మును కొలగొట్టారు. మనము దేవుని మీద ఆధారపడుతున్నంత కాలము కూడా దేవుడు మన పట్ల నిలుస్తాడు, మన పట్ల కార్యాలు చేస్తాడు. మనం మనుషుల మీద మనం గాని ఆధారపడితే మొదట బాగానే కనిపిస్తుంది, తర్వాత అది మన నాశనానికే దారి తీస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎడతెగక ప్రార్థించుడి అంటున్నాడు. ఎందుకండి ఎడతెగక ప్రార్థించమంటున్నాడు? కొంతమంది ఇంట్లో గ్యాస్ అయిపోతే ప్రార్థన చేస్తారు. కొంతమంది ట్యాప్లో నీళ్లు రాకపోతే మున్సిపాలిటీ నీళ్లు ప్రార్థన చేస్తారు. ఒకసారి ఇట్లాగే నా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఏంటి ప్రభా ఈ పరిస్థితి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అన్నీ వండాలనుకుంటే ఆ గ్యాస్ వాడు మా పక్కింటి వాళ్ళకి బండ తీసుకొస్తే వాడిని చూసి నేను బండ అడిగితే వెంటనే బండ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే ప్రతి అంశము, ప్రతి అవసరత ప్రార్థన ద్వారా మనము ఏదైనా సాధించగలం. అలాంటి ఉందా మీ జీవితంలో? ఎడతెగక ప్రార్థించమన్నాడు. ఎందుకంటే ప్రతి అవసరాన్ని దేవుని దృష్టికి మనము తీసుకువెళ్ళాలి. ఒక చెప్తాను, చిన్న అనారోగ్యం వచ్చిందనుకోండి, దేవుని దృష్టికి తీసుకెళ్ళాలి. పొద్దున పూట మోషన్ సరిగా రాలేదనుకోండి, దేవుని దృష్టికి తీసుకువెళ్ళాలి. నాకు జుట్టు రాలిపోతూ ఉండేది, నేను దేవుని దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తాను. ప్రతి దానిలో కూడా మనము దేవుని దృష్టికి తీసుకువెళ్ళాలి అని అర్థం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థించుడి అంటున్నాడు. మన శరీరానికి శ్వాస అనేది ఎంత ముఖ్యమో, ఈ ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనేది ఒక లైఫ్ లైన్ అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఆ మాట అంటున్నాడు. ఎడతెగక ప్రార్థించాలి అంటే ఏంటి? ప్రతి చిన్న విషయాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకువెళ్ళాలి. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు ఉంటున్నాడా అని నీకు డౌట్ కూడా రావచ్చు. కొన్నిసార్లు దేవుడు అద్భుతంగా వెంటనే చేస్తాడు. ఏది ఎలా ఉన్నా ప్రార్థన యొక్క ఫలితం అది ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే జరగకపోవచ్చు, లేకపోతే ఆ సమయంలో జరగచ్చు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని, రాత్రి నీకు నిద్ర పట్ల నేనేం చేస్తానంటే లేఖనంలో ఎక్కడ ఉంది ఆ మాటను చూస్తాను. 112వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, దేవుడు ఆయన బిడ్డలకు నిద్రను ఇస్తాడు. ఆ మాట పట్టుకుని ప్రార్థన చేస్తా, ప్రభా నిద్రలేదు ప్రభా, నీ వాక్యం అలా సెలవిస్తూ ఉంది, నాకు నిద్ర దయచేయను. ఎన్నో రోజులు నేను నిద్రలేనప్పుడు ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నాకు నిద్ర ఇచ్చాడు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బయటికి చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాటిని కూడా లేఖనము ఎక్కడ దానికి సపోర్ట్ చేస్తుందని లేఖనాలను పరిశోధించి ఆ లేఖనాలను ఎత్తి పట్టి ప్రార్థన చేస్తాను. మన జీవితంలో ఆ విధంగా మనం ఉంటున్నామా?
మనం ప్రార్థన ఎలా చెయ్యకూడదు, ప్రార్థన ఎలా చెయ్యకూడదు అని బైబిల్ గ్రంథము 7 విధాలుగా మనం ప్రార్థన చెయ్యకూడదు. బయటకి జనాలకు చూపించుకోవడం కోసం, సంఘములో ఎవరికన్నా ప్రార్థన చేయమని చెబితే జనాలకి వారికి ఉన్న బైబిల్ నాలెడ్జ్ చూపించుకోవటం కోసం, లేఖనాల మీద వారికి ఉన్న పట్టును చూపించుకోవటం కోసం, జనాల కోసం వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారని చెప్పుకోవటం కోసం, కొంతమంది మనుషుల కోసం, మెప్పు కోసం ప్రార్థన చేస్తారు, ముఖ్యంగా సంఘాల్లో. అలాంటి ప్రార్థనలు చేయకూడదని దేవుడు నీ ఉద్దేశాన్ని చూస్తాడు. ప్రార్థన అనేది ప్రజల ముందు ప్రదర్శన కాదు, అది దేవునితో వ్యక్తిగత సంభాషణ. ప్రార్థన అనేది చూపించుకోవడం కోసం చేసేది కాదు, అది దేవునికి నీకు మధ్య ఉన్న ఒక వ్యక్తిగత సంబంధం. రెండవది, అర్థం లేకుండా పదే పదే ఒకే మాట కొంతమంది ప్రార్థనలో అలా చేస్తూ ఉంటారు. వాడికి అర్థం ఉండదే ఉండదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నది, చాలా మాటలు మాట్లాడితే దేవుడు ఎక్కువగా వింటాడని చెప్పి వాళ్ళు చాలా మాటలు, అంటే ఒక అవసరాన్ని దాన్ని చాలా పెద్దగా చేసి దేవుడికి చెప్తూ ఉంటారు. చిన్న మాట అయినా కూడా నిజమైన హృదయం ఉంటే చాలు, ఆ చిన్న మాట ద్వారా కూడా దేవుడు కార్యం చేయగలడు. యేసు ప్రభువు జీవితంలో పెద్ద పెద్ద ప్రార్థన చేశాడా? ఎక్కడ ఆయన పెద్ద పెద్ద ప్రార్థన చేయలే. చిన్న ప్రార్థనే నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. మూడవది, సందేహం కలిగి ప్రార్థించకూడదంట, డౌట్తో ప్రార్థన చేయకూడదంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, దేవుడు చేస్తాడా అనే అనుమానంతో ప్రార్థన చేయకూడదంట. ఒకవేళ అనుమానంతో ప్రార్థన చేస్తే నీ సమయం వృధా అయిపోతుంది. నాలుగవది, నీ హృదయంలో ఉన్న పాపాన్ని వదిలిపెట్టకుండా, దేవుడు చెప్తున్నప్పటికీ ఇది పాపం అని చెప్తున్నప్పటికీ దాన్ని వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడు నీ మాటను వినడు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం, మనసులో నువ్వు పాపాన్ని లక్ష్య పెడుతూ ఉంటే దేవుడు నీ మనవిని వినకపోవుడు. దేవుడు నీ మనవిని వినడు. పశ్చాత్తాపం అవసరం. ఐదవది, స్వార్థం. నీ మనసులో స్వార్థం ఉంటుంది, నాకే లాభం రావాలి, నేనే ఆ లాభాన్ని పొందాలి అని చెప్పి మనకి స్వార్థం ఉంటేనంట, అలా ఉంటే మన ప్రార్థన అనేది దేవుని చిత్తము కాదు. దేవుడు ఆ ప్రార్థనలను ఆలస్యం చేస్తాడు, మనము మన హృదయంలో మారే వరకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, స్వార్థపు ఉద్దేశముతో మనం ప్రార్థించకూడదు అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. 6వది, ఎదుటి వ్యక్తిని క్షమించకుండా, పరిశుద్ధాత్మ నీకు చెబుతున్నాడు క్షమించుము అని, అయినప్పటికీ కూడా నువ్వు గాని క్షమించకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అనేది దేవుడు జవాబు ఇవ్వడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం, ఇతరులను క్షమించకపోతే మన ప్రార్థన కూడా ఆ క్షమించలేని గుణమే అడ్డంకిగా మారుతుంది. 7వది, జీవితం మార్చబడకుండా నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన అనేది దేవునికి చేరదు, అది జవాబు రాని ప్రార్థనగానే ఉండిపోతుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు కూడా చెప్తున్నాయి. జీవితం మార్చబడకుండా, పశ్చాత్తాపం లేకుండా, గర్విష్టి హృదయంతో నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా, ప్రార్థన చేస్తూ జీవితం మారకపోతే అది ఒక ఖాళీ శబ్దం లాంటిది నీ ప్రార్థన. దేవుడు మన హృదయ మార్పును కోరుకుంటాడు. ప్రార్థన అంటే దేవునితో నిజాయితీగా మాట్లాడటం. నిజమైన హృదయం, విశ్వాసం, క్షమించే మనస్సు, ఇవే శక్తివంతమైన ప్రార్థన రహస్యాలు. ఇవైతే ఎప్పుడైతే ఉంటాయో నీ ప్రార్థన అనేది శక్తివంతముగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా సంతోషములో ఉన్నా, కష్టములో ఉన్నా, ఒక నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. ప్రార్థన అనేది ఒక సంఘటన కాదు, అది జీవన శైలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి? ఒక 7 మాటలు మీకు చెప్పి గుర్చేస్తాను. హృదయపూర్వకంగా మన ప్రార్థన ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చెప్తున్నది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారంట, పదాలు కాకుండా వారి హృదయము అది ముఖ్యము. నిజాయితీగా దేవునితో మనం మాట్లాడాలి. రెండవది, విశ్వాసయుక్తమైన ప్రార్థన. ప్రార్థించి అడుగునప్పుడంట పొందినట్లుగా మనం నమ్మాలంట, సందేహం కాదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి అని లేఖనము సెలవిస్తున్నది. అలాగే మూడవది, మనము తగ్గింపుతో ప్రార్థన చేయాలంట. రెండవ
దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనములో, నా ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థించిన ఎడల వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అంటున్నాడు. 4వది కృతజ్ఞతతో కూడిన ప్రార్థన ఉండాలంట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కృతజ్ఞతతో దేవునికి మన వినతులు ప్రార్థన ద్వారా తెలియచేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. 5వది క్షమించే మనసుతో మనం ప్రార్థన చేయాలి. 6వది దేవుని చిత్తానికి లోబడుతూ మనం ప్రార్థన చేయాలి. అందుకనే 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నది, దేవుని యొద్ద మనకున్న కాన్ఫిడెన్స్ ఏమిటంటే, దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవిని ఆలకిస్తాడు. 7వది ప్రార్థన అనేది ఎడతెగక చేయాలి. ప్రార్థన అనేది ఒక సంఘటన కాదు, అది జీవన శైలిగా మన జీవితంలో మారాలి. అలా మారుతూ ఉంటే అద్భుతాలు, అసాధారణమైన పరిస్థితులను దేవుడు సాధారణ పరిస్థితులుగా మారుస్తాడు. మన జీవితంలో ప్రార్థన అనే లైఫ్ లైన్ ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము. దేవుడి మాటలు దీవించును గాక.